హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సరదాగా పాపని తీసుకొని అలా బయటికి వెళ్ళామండి. మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట. అక్కడ ఫ్రైడే మార్కెట్ అని జరుగుతూ ఉంది. ఇక్కడైతే మనకి అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇంకా తెలుసు కదా, సంత లేదా మార్కెట్ అట్లా అయితే ఉంది. ఇక్కడ క్లాత్స్ కూడా ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుందంట. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. మేమైతే చాలా హ్యాపీ. మాకు తెలియదు ఇంతవరకు ఇలా పార్క్ ఉంది కొంచెం దూరంలోనే మనకి అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మేమైతే చాలా హ్యాపీ. ఎంట్రన్స్లో అయితే టికెట్ తీసుకోవాలంట. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అంతే పర్ హెడ్కి వచ్చేసి. అయితే మార్నింగ్ 6 to 9:30, 10 ఈ టైంకి అయితే టికెట్ ప్రైస్ ఏం లేదంట. టికెట్ ఏం లేదంట, నార్మల్గానే వెళ్ళిపోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత వచ్చేసి మేము వెళ్ళిందైతే ఈవినింగ్ వచ్చేసి 6 అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. అక్కడ పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ 6:30 to 10 to 6:30 ఈ లోపు వరకే ఉంటుందంట. ఈ లోపే మనీ తీసుకుంటారు. ఎవరైనా సరదాగా ఆ టైంలోనే వెళ్ళాలనుకుంటారు కదా, సో అలా అనమాట. మేము వెళ్ళేసరికి జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా. ఫస్ట్ అయితే వాళ్ళైతే టికెట్కి మనీ అవసరం లేదు అన్నారు. తర్వాత రిటర్న్లు తీసుకోండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. ఇది చూడండి, అప్పటికే ఆల్మోస్ట్ 6 అయిపోయింది కదా, కొంచెం అట్లా అయితే ఉంది. ఇంకా ఫైనల్గా మేమైతే పార్కుకి వచ్చామండి. పార్క్ అయితే చాలా బాగుంది, నియర్ బై ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మంచిగా ట్రీస్ కానీ చూడడానికి కానీ చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. పాప ఏమో కానీ నేనైతే ఫైనల్ లాస్ట్లో అయితే కొన్ని ఉన్నాయి, అవి ఆడుకోవడానికి బాగుంటుంది. ఇద్దరు ఉంటే మంచిగా ఆడుకోవచ్చు అనమాట. బట్ నేను ఒక్కదాన్నే కదా, మా వారేమో పాపను ఎత్తుకొని వీడియో తీస్తూ ఉన్నారు. సో అయితే అవ్వలేదు, ఇంక నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేశాను. అదైతే అస్సలు మిస్ అవ్వద్దు, మీకు ఉంటుంది మధ్యలో ఎక్కడో ఆ క్లిప్ అయితే యాడ్ అవుతుంది. సో చూడండి. ఇక్కడైతే నాకు మంచి సాంగ్ పెట్టి ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేయాలని ఉంది, బట్ కాకపోతే మళ్ళీ కాపీరైట్స్ పడుతుందని చెప్పేసి చేయట్లేదు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది, చూడండి. చాలా కలర్ఫుల్గా మొత్తం గ్రీనరీ ఇలా అయితే చాలా బాగుంది. ఇక్కడ మంచిగా వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది, మంచిగా మొత్తం గ్రీనరీ, లొకేషన్ చాలా బాగుంది అన్నట్టు. ఇక్కడ ఫొటోస్ దిగితే బాగుంటుంది కదా అని చెప్పి అంటున్నాను. మా వారైతే అవును బాగుంటుంది దిగు అని చెప్పి అంటూ ఉన్నారు. చూడండి, మేమైతే ఫస్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నామండి. బట్ తర్వాత వచ్చేసి అనుకోకుండా పార్క్కి అయితే వెళ్ళాము. తర్వాత ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అది కూడా ఒక వీడియో అయితే ఉంది, అది కూడా మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. పార్క్ అయితే భలే ఉందండి, నియర్ బై ఉంది. ఇంకా ఇక్కడ నుంచి పాపనైతే తీసుకొని వెళ్తాను. హ్యాండ్ బ్యాగ్ అయితే ఇదివరకు ఎప్పుడు క్యారీ చేసేదాన్నే కాదు, ఇప్పుడైతే ఖచ్చితంగా కంపల్సరీ అయిపోతూ ఉంది పాపతో. ఎందుకంటే ఇదివరకు అంటే నాకు జస్ట్ ఒక ఫోన్ ఉండేది, తర్వాత ఒక పర్స్ లాంటిది ఉండేది, దానిలో ఏటీఎం కార్డ్స్ అట్లా ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే దానిలో పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే పాపకు కావాల్సిన డైపర్సే కావచ్చు, వైప్స్ కావచ్చు, ఇన్నర్స్ కావచ్చు, తను ఏదైనా వామిట్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఖరాబ్ అయినా ఖచ్చితంగా క్లీన్ అయితే చేయాలి కదా. ఇంక అప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ అయితే కంపల్సరీ. తనకి కొంచెం ఇప్పుడు 9th మంత్ అట్లా వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ అయితే తాగించడం అలవాటు చేస్తున్నాం వాటి కోసం. ఇంకా బటర్ మిల్క్ సమ్మర్ కదా, ఇంకా అట్లయితే క్యారీ చేయడానికి కంపల్సరీ. అదైతే మీరు షోయింగ్ అనుకోవద్దు, పాప కోసం తప్పదు. ఇంకా మన ఇష్టాలు ఎన్ని ఉన్నా వాటి కోసం మార్చుకోవాల్సిందేనండి. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది, నియర్ బై ఉంది ఇది కూడా. ఇంకా హ్యాపీకి ఎప్పుడైతే ఖాళీ ఉంటామో ఇంకా అప్పుడైతే పాపని తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. మా వారైతే పాపని ఎత్తుకొని ఉన్నారు, నేనైతే ఇంక వీడియో తీసుకుంటా ఉన్నాను. మేమైతే చాలా హ్యాపీ అండి. మనకి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నేను అసలు ఎట్లా ఎంజాయ్ చేశాను అనేది మీరు కూడా చూస్తారు. భలే నవ్వు వస్తుంది అది చూసినా కానీ. ఇంకా తర్వాత నేనైతే అసలు మామూలు హ్యాపీ కాదు. ఎట్లా అంటే చాలా డేస్ అవుతుంది ఇట్లా ఆడుకొని అని చెప్పేసి నేనే ఎక్కువ ఆడుకున్నట్టున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన మాలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. సో లైక్ అయితే ఇవ్వండి, వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి. బర్త్డే వీడియో కూడా ఉంది, అది త్వరలోనే అప్లోడ్ చేస్తానండి, చూడండి. అది కూడా మేబీ రేపు ఇంకొక 2 డేస్లో అయితే ఆ వీడియో కూడా వస్తుంది. ఓకేనా, డోంట్ మిస్ అండి. ఇంకా చూడండి, ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగాము, బాగున్నాయి. ఇక్కడ ఈ ట్రీస్ అయితే ఎడారిలో ఉండేవంట. అక్కడ నుంచి అయితే ఇది సేమ్ ఎడారి ప్రాంతంలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. ఇక్కడైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే.
నేను ఎక్కడి నుంచి వాయిస్ ఇచ్చానో నాకు అర్థం కావట్లేదు. సో దానికోసమే స్లో అవుతా ఉన్నాను, ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది అనేది క్లారిటీ దానికోసం. ఎక్కడి నుంచో మన అసలు వాయిస్ అయితే ఉందండి, అక్కడే తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక పార్క్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం ఎడారిలో దొరుకుతాయి కదా, వాటికి సంబంధించిన అన్ని మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎడారి ప్రాంతాల్లోనే ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి అసలు. చూడండి ఇవన్నీ రియల్గా చూడాలంటే ఎప్పటికి చూస్తామో మేమైతే. ఇక్కడ చూడండి ఒక స్పెషల్ ట్రీ అంట, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీని ఫ్రూట్స్ అయితే, భలే ఉంది. ఇక గట్టిగా ఉంది ఏంటో మరి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది చూడండి, దీనికి ఒక చిన్న ఫ్లవర్ కూడా ఉంది, బాగుంది. వీటిలో వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది, ఎక్కడన్నా పాములు ఉంటాయేమో అని చెప్పేసి, బట్ ఉండదు, ఎందుకో కొంచెం ఫియర్ అనమాట. ఇది చూడండి అసలు ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతంలో ఉండే మొక్కలే, కాకపోతే ఇక్కడ ఇసుక ఉందన్నమాట కింద, ఇది మొత్తం ఇసుక. సో దానివల్ల ఇక్కడైతే ఉన్నాయి. ఇది ట్రీ చూడండి భలే ఉంది, ఇదేంటో స్నేక్స్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒక ట్రీ చాలా బాగుంది. ఇవన్నీ కూడా సేమ్ అట్లనే ఉన్నాయి, మనకి ఎడారిలో అయితే దొరుకుతాయి కదా, మొక్కలు ఉంటాయి కదా. చూడండి ఇదైతే ఎప్పటి నుంచి ఉందో, వేరైతే అది కింద అయితే చాలా లావుగా ఉంది. స్నేక్స్ ఉంటాయేమో, భయంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. చూడండి బట్ ఎలా ఉందో, ప్రతి ఒక్కటి కూడా అట్లనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది మొత్తం ప్లేస్ అంతా ఇట్లానే ఉంది. అక్కడ ఒక ట్రీ అయితే ఉంది. మేమైతే ఇట్లా ఎప్పుడూ బయటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. అది కూడా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం పార్క్కి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు పార్క్కి అయితే రాలేదు, బట్ ఇంత పీస్ఫుల్గా ఉంటుంది అనుకోలేదు. సో హ్యాపీ. చూడండి అసలు ఎంత బాగుందో, బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ కావచ్చు. ఇది సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ మేమైతే వచ్చాము, బట్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే వాళ్ళు 6:30 వరకనే చెప్పారు. మనకు ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 6 అయిపోయింది. అంటే వెళ్దామా వద్దా అన్నట్టు డౌట్లో అయితే వచ్చాము. చాలా బాగుంది పార్క్ అయితే. ఇన్ని రోజులు ఇంత దగ్గరలో ఉంటూ ఎందుకు రాలేదా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాను నేనైతే. చూడండి అసలు ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుంది. ట్రీస్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ నేను పార్కులకి వెళ్ళడం చాలా తక్కువ, వెళ్ళింది లేదు. చూడండి చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా హనీపాప్ ఉంది కదా, ఇంకా హనీపాప్ కోసం అయితే ఇట్లాంటి పార్కులకి ఖచ్చితంగా రావాలి. వాళ్ళకి సరదాగా ఆడుకుంటారు, మంచిగా చూస్తారు. మా హనీపాప్ అయితే చెట్ల వైపే చూస్తూ ఉంది, ఫస్ట్ టైం రావడం, కానీ హ్యాపీ ఉంది. ఇన్ని రోజులు ఎంత దగ్గరలో ఈ పార్క్ ఉందని తెలిస్తే పాపని తీసుకొని ఎప్పుడో వచ్చేవాళ్ళం, మనకైతే అంతగా తెలీదు. సో అయితే హనీని తీసుకొని రావడానికి అవ్వలేదు. ఇవి చూడండి, ఇవి మనకి అన్ని చోట్ల ఉంటాయి, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి అయితే చాలా భలే ఉన్నాయి అసలు చూడడానికి. మొత్తం కూడా ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇవే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇవి ఇక ప్రతి ఒక్క ఇళ్ళ దగ్గర ఉంటాయి. చూడండి ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి, బుడ్డ బుడ్డగా ఇట్లా బాగున్నాయి. మేమైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చాము. మాకైతే ఇంకా టికెట్ మనీ కూడా వాళ్ళు తీసుకోలేదు, పర్లేదు అని చెప్పి అన్నారు. రిటర్న్లో ఇద్దామని అనుకున్నాము. వాళ్ళైతే వెళ్ళిపోండి మేడం, హాఫ్ అన్ అవరే ఉంది కదా అని చెప్పారు, చూద్దాం తీసుకుంటారా లేదా అని చెప్పేసి. చూడండి అసలు భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అక్కడ వచ్చేసి మా పాప, మన హనీ పాప. ఇంక అంతకుమించి చూపించను, అది చూపించడమే ఇష్టం లేదు, బట్ ఇంకా ఎప్పుడైనా చూపించాల్సిందే కదా అని చూపించాను. అసలు భలే ఉంది ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళింది లేదు, ఇంక ఇట్లా చక్కగా వచ్చి వీడియోస్ తీసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. ఫుడ్ తీసుకొని కూడా రావచ్చు అంట. ఇన్ని రోజులు తెలియక మిస్ అయ్యాము. బయట కూడా మనకి అంతా ఎట్లా అంటే ఒక మార్కెట్లా ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ షాప్స్ అన్నీ ఉన్నాయి నియర్ బైనే. ఏదన్నా కావాలన్నా తీసుకుని వచ్చేయచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది పార్క్ అయితే. నాకు భలే నచ్చింది. రావడం ఫస్ట్ టైమే ఇక్కడైతే. ఇక్కడ ఉందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాళ్ళం, బట్ తెలియదు కదా, ఇన్ని రోజులు మిస్ అయిపోయాం. చూడండి బాగుంది. అక్కడైతే మా హనీ పాప ఆడుకుంటూ ఉంది. ఈ చెట్టు భలే, ఈ ట్రీస్ అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 to 9 ఈ టైంలో అయితే మనకి మనీ అసలు తీసుకోరంట. నార్మల్గానే వచ్చి వాకింగ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత వచ్చేసి 10 to 6, 6:30 వరకు అయితే మనీ తీసుకుంటారంట. అది కూడా ఎంతో కాదు,
20 రూపీసో ఏమో అంత క్లియర్గా అయితే చెప్పలేదు, 20 అన్నారు అంతే. మేము రావడం చెప్పాను కదా 6కి అట్లా వచ్చేసాము. కరెక్ట్గా ఎంటర్ అయ్యేసరికి 6 అయింది. ఇంకా హాఫ్ అన్ అవరే కదా అని చెప్పి అన్నారు. భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది. బట్ మేము కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉండేవాళ్ళం. నియర్ బైనే ఉంది కదా, ఒక వీకెండ్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తాము, లేదా రేపే రావడానికి చూస్తాము. కొంచెం ఎర్లీగా 5కి వస్తే ఒక 1 అవర్ అట్లా ఉండి వెళ్ళిపోవచ్చు అనమాట. బాగుంది, పార్క్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చిన్నపిల్లలు తీసుకొని వస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, చాలా బాగుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా మనకి టైం అయితే అయిపోయింది ఆల్రెడీ, 6:15 అయితే అవుతుంది. ఇంకా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టైం అయితే కొంచెం ఎర్లీగా రావడానికి చూస్తాము, బాగుంటుంది. చూడండి ఎలా ఉందా, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ. నాకు ఇట్లాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ టైం లేదు, అదే బాధ. ఇక్కడైతే చూడండి, ఈ చెట్లు అయితే భలే ఉన్నాయి, ఇలా బాగున్నాయి. నేను ఒక సెల్ఫీ స్టిక్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ బట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఈ పార్కుకి రావాలి అనుకుంటే ఈసారి మాత్రం సెల్ఫీ స్టిక్ తీసుకొనే వస్తాను. ఓకే, మన టైం అయితే అయిపోతుంది కదా. ఎక్కడో దూరంగా ఉండి టెన్షన్ పడ్డం కంటే కొంచెం ఎగ్జిట్కి దగ్గరలో ఉంటే హ్యాపీ ఉంటుంది, కంగారు లేకుండా వెళ్ళిపోవచ్చు. మా పాపనైతే ఫస్ట్ టైం కింద దించితే ఏడ్చేస్తుంది. ఇలా అయితే అక్కడ అన్నీ ఆడుకునేవి కూడా ఉన్నాయి, ఇంకొకరు ఎవరన్నా ఉంటే మంచిగా ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా వారైతే పాపను చూసుకుంటా ఉన్నారు కదా, సో అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బాయ్ బాయ్. ఇవన్నీ ఒక ట్రైల్ వేద్దామని చెప్పి వెళ్తా ఉన్నా. ఇదిగో సైడ్కి రా. అట్లా చిన్న ఫోటో కూడా హ్యాండ్ బ్యాగ్ పెట్టిందిగా, పర్లేదా? బాడీ హనీ బాబా, హనీ బాబా వస్తావా? దాదా దాదా ఇది భలే ఉంది మా, నిజంగా బాగుంది. ఇంకేమి ఇక్కడ ఇవెట్లా ఇక్కడ కూర్చొని తిప్పాలి కదా, ఇక్కడ ఎవరు కూర్చుంటారు? అట్లా కాదు, వచ్చి మార్నింగ్ మంచిగా చేసుకోవచ్చు కదా. బాగుంది, ఇవన్నీ ఓకే. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ నేను ఏదో ఒకటి గెలుపుతున్నా. ఒక 10 minutes అన్న వస్తే ఇది మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లా మనకి తెలియదు. ఇదైతే ఇది చేసేది, పద ట్రై. ఇది కదలదు, రాట్లా నా వెయిట్ నేనే లేపాలన్నమాట, అవ్వట్లేదు. ఇది బాగుంటుంది. పడతావు, గ్యారంటీ పడతావేమో. బాగా చేస్తుంది. ఇది ఎట్లా, ఇది ఎట్లా అట్లా ఆడుకునేదా? యువర్ రైట్ అమ్మా, ట్రై చేద్దాం, ట్రై చేద్దాం.
అట్లా ఓకే. ఓకే లెట్స్ గో. ఇంగ్రా ఇది ఆల్రెడీ పోయినట్టుంది, అక్కడ కూడా మంచిది. ఇంకా ఫైనల్గా అటు వెళ్ళిపో, డైరెక్ట్ ఆటో దగ్గరికి వెళ్ళి ఇది అక్కడ చూపించేస్తా ఇంకెళ్ళిపో. భయం ఉంది కొంచెం. హనీ పాపా, హనీ పాపా. ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా ఉంది. మా పాప అయితే నవ్వుతూ ఉంది. మా మమ్మీ ఏంటి ఇట్లా చిన్నపిల్ల ఆడుకుంటుంది అని చెప్పేసి తను అక్కడ నవ్వుతూ ఉంది, ఇక్కడ నేను తనని నవ్విస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా చెప్పాను కదా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అని చెప్పేసి. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వెళ్ళానండి, చాలా బాగుంది. ఈ టెంపుల్స్ ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదు. అది పెద్ద ఫౌండేషన్ ఉందని తెలుసు కానీ మనకి ఎక్కడ ఏంటి అని మాత్రం తెలీదు. ఫైనల్గా నేనైతే చాలా హ్యాపీ అండి. పర్సనల్గా చెప్పాలంటే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడే వెళ్తానా అని చెప్పేసి. పక్కన మా ఫ్రెండ్ ఉంది, తనైతే చెప్పింది దీని గురించి మొత్తం క్లియర్గా. సో నేనైతే హ్యాపీ అండి. మా పాప కూడా మంచిగా చూస్తూ ఉంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.